మామూలుగానే స్వీటీ బర్త్‌డే అంటే మాకు చాలా స్పెషల్. అందులో ఈసారి 2 డేస్ సెలబ్రేట్ చేసుకుందనమాట స్వీటీ పాప అయితే బర్త్‌డే. చూసారా ఎంత ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అవుతుందో? బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకా మా వారైతే అసలు చెప్పనక్కర్లేదు. నీ టేకింగ్ ఇలా ఉండాలి, కెమెరా ఇలా పెట్టాలని నన్ను చాలా చాలా కన్‌ఫ్యూజ్ చేశాడు. నీ టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్‌గ్రౌండ్ కరెక్ట్‌గా చూసుకో. అలాగే సార్. ఫోకస్. అంత పర్టిక్యులర్‌గా చెప్పడానికి రీజన్ ఏంటంటే అదే రోజు మా వారిది కూడా బర్త్‌డే అనమాట. సో ఇద్దరిది ఒకే రోజు బర్త్‌డే కాబట్టి మాకు చాలా స్పెషల్. చూసారా స్వీటీ పాప ఆల్మోస్ట్ ఒక 100 ఫోటోలు దిగి అలసిపోయింది. ఇంకా చాలని చెప్పేసి వాళ్ళ డ్యాడీని పక్కకు నెట్టేసి మిగతా ఫ్యామిలీ మెంబర్స్‌తో మొత్తం ఫోటోస్ అయితే దిగుతుందనమాట. ఇంకా మా వాళ్ళైతే ఫోటోస్‌కైనా, వీడియోస్‌కైనా ఒకే పోజ్ పెడుతున్నారు. అందుకే తెలియకుండానే ఫోటోస్ తీద్దాము, వీడియోస్ తీద్దాము అనుకున్నాను. కానీ అస్సలు కుదరలేదు. నార్మల్‌గా ఇంట్లో డైలీ కొట్టుకునే మా స్వీటీ శ్రేయన్ కూడా ఆ రోజు మాత్రం చాలా యాక్టింగ్ చేశారనమాట. ఎందుకురా ఇంత సైలెంట్‌గా ఉన్నారు? మీరు నార్మల్‌గా కొట్టుకుంటారు కదా అని అడిగాను శ్రేయన్ని. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. ఇంకా తర్వాత మా బావ పిల్లలు, అక్క అందరూ కలిసి స్వీటీతో అయితే ఫోటోస్ దిగి వాళ్ళ ఫోన్స్‌లో కూడా మెమరీస్‌ని గ్యాదర్ చేసుకుంటున్నారు స్వీటీతో. అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయద అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కదా అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై బ్రతుకంతా నిండు పున్నమై ముడివేసే పూర్వ పుణ్యమే కలకాలం మన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై. అయితే ఇన్‌స్టాలో ఒక వీడియో చూసాము. దానికోసం అయితే మా తిప్పలు కాదనమాట. అది చాలా ట్రెండింగ్ వీడియో. ఇంకా కేక్ కటింగ్‌కి ముందే ఆ వీడియో అయితే తీసుకొని ఆ తర్వాత కేక్ కట్ చేద్దాం అనుకున్నాం. కానీ దానికోసం మేము పడిన తిప్పలు అంతా ఇంత కాదు. మొత్తానికి ఒక 5, 6 టేక్స్ తర్వాత అయితే వీడియో అయితే పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఆల్రెడీ నేను ఇన్‌స్టాలో అండ్ యూట్యూబ్ షార్ట్స్‌లో కూడా అప్‌లోడ్ చేశాను. నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఆ ఒక్క షార్ట్ వీడియో వెనకాల నిజంగా ఒక నలుగురి కష్టమైతే ఉందన్నమాట. కానీ వీడియో చూడ్డానికే సింపుల్‌గా ఉంది గానీ అది అంత సింపుల్ కాదని స్వీటీకి కూడా అర్థమైపోయింది లాస్ట్‌కి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇంకా మొత్తానికి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎప్పట్లానే వాళ్ళ తాతతో అయితే కేక్ కట్ చేయించుకొని ఫస్ట్ బైట్ అయితే వాళ్ళ తాతతోనే పెట్టించుకుందనమాట స్వీటీ. ఇంకా వాళ్ళ అన్నలైతే స్వీటీకి డ్రెస్ అయితే ప్రెజెంట్ చేశారనమాట. కానీ ఆ డ్రెస్ కోసం షాపింగ్‌కి తను కూడా వెళ్ళింది. తనకు నచ్చిందే సెలెక్ట్ చేసుకొని తీసుకుంది. కానీ ఏం తెలియనట్టు అక్కడ కూర్చొని యాక్ట్ చేస్తుందనమాట. వెనకాల శ్రేయ నుండి పిచ్చి పిచ్చిగా నవ్వుతున్నాడు అసలు. ఇంకా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు కొంతమంది అయితే వచ్చారు. వాళ్ళతో కూడా స్వీటీ ఫొటోస్, వీడియోస్ తీసుకుందనమాట. ఇంకా ఆ రోజు కేక్ కటింగ్ అవన్నీ చేసేసి అందరికీ పంచి ఇంకా మేము కూడా తినేసరికి చాలా లేట్ అయిందనమాట. ఇంకా ఆ రోజు నైట్ ఏం వెళ్తాంలే అనేసి మార్నింగ్ అయితే లేచి ఇంటికి వెళ్ళాం. బట్ స్వీటీ 2 డేస్ సెలబ్రేట్ చేసుకుందని చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో. యాక్చువల్లీ స్వీటీ బర్త్డే వచ్చేసి ఏప్రిల్ 6th అనమాట. మేము సండే వస్తుంది కదా ముందు రోజు అనేసి ఏప్రిల్ 5th రోజే ఊరికి వెళ్ళి బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకుంది స్వీటీ. అండ్ ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళింది. స్కూల్ నుంచి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర కూడా సెలబ్రేట్ చేసుకుంది. ఇంకా మార్నింగే లేచి ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. ఆ రోజు పిల్లలకి ఎగ్జామ్ కూడా ఉంది. చూసారా ఇంకా స్వీటీ పాప అయితే నైట్ లేట్ అయింది కాబట్టి మార్నింగ్ కూడా కార్లో అలానే పడుకుందనమాట. నెక్స్ట్ ఇంటికి వెళ్ళగానే ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా స్కూల్కి కూడా చాక్లెట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళింది ఫ్రెండ్స్ కోసం అండ్ టీచర్స్ కోసం. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే అన్నయ్య వాళ్ళు వస్తా అని చెప్పారు. సో మళ్ళీ ఒక చిన్న సెలబ్రేషన్ లాగా అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా మా ధృతి పాప మాత్రం అస్సలు ఆగట్లేదు. ఎప్పుడు కేక్ కట్ చేద్దామా అన్నట్టే చూస్తుందనమాట. ఇంకా
వాళ్ళ స్వీటీ అక్క కోసం ఒక గిఫ్ట్ కూడా తీసుకొచ్చింది, అది కూడా నెక్స్ట్ చూపిస్తాను. అండ్ ఇంకా కేక్ తీసి అలా పెట్టగానే నేనే కట్ చేస్తాను అనేసి ఆ టేబుల్ మీదే కూర్చుందనమాట. ఇంకా డైరెక్ట్ అసలు ఇంకా మా ధృతి ఎగ్జైట్మెంట్ అయితే అసలు మామూలుగా లేదనమాట. అసలు ఆగట్లేదు ఇంకెప్పుడు కట్ చేస్తారు కేక్ అని. కానీ మేము మాత్రం ముందు ఫొటోస్ అవన్నీ తీస్తున్నాను అనమాట. మా అన్నయ్య అయితే ఒక చిన్న ఫోటో సెషనే స్టార్ట్ చేసేసాడు. అండ్ ఇంకా ఫొటోస్ గురించి ఎన్ని పోజులు ఎలా పెట్టాలి అని కూడా చూపిస్తున్నాడు అనమాట. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఆల్మోస్ట్ ఒక గంట సేపు ఒక 100 ఫోటోలు తీసుంటాడు స్వీటీవి. ఇంకా ఫొటోస్ అన్నీ నచ్చి మేము కూడా లైన్లో నించున్నాం అనమాట. మావి కూడా కొన్ని మంచి మంచి ఎస్థెటిక్ ఫొటోస్ ఇంకా మంచి మంచి పిక్స్ తీయమని. చెప్పు మళ్ళీ చెప్పు. మామకంటే చెప్పు, మామకంటే చెప్పు హ్యాపీ బర్త్డే. ఇటు 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 అసలు ఈ ఫొటోస్ ఏంటి, ఈ వీడియోస్ ఏంటి, ఈ ఫొటోస్ ఇవన్నీ అవసరమా, డైరెక్ట్ కేక్ కట్ చేయొచ్చు కదా అని అనుకుంటుంది అనమాట మా ధృతి పాప. ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగా. ఇంకా లాస్ట్కి కేక్ అలా కట్ చేసిందో లేదో డైరెక్ట్ ఆ టేబుల్ మీద కూర్చొని కటింగ్ చేసుకుంటూ ఫస్ట్ వాళ్ళ స్వీటీ అక్కకి పెట్టేసి తనైతే తినుకుంటూ కూర్చుందనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంది ఈసారి స్వీటీ అయితే బర్త్డే. అక్కడ ఊర్లో ముందు రోజే వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్తో మొత్తం సెలబ్రేట్ చేసుకుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా అన్నయ్య వదిన మళ్ళీ ధృతి పాపతో కూడా సెలబ్రేట్ చేసుకుంది. మా వారిది ఇంకా స్వీటీది ఒకే రోజు బర్త్డే కావడంతో చాలా మంది అసలు మెసేజెస్ చేశారనమాట విషెస్ చెప్తూ. అండ్ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో చాలా అంటే చాలా మంది విషెస్ చెప్పారు. ఎవరికైనా మిస్ అయి ఉంటే నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ ఈ వీడియో ద్వారా అయితే చెప్తున్నాను అనమాట. ఇంకా నైట్ ఇక్కడ కూడా డిన్నర్ చేసేసుకొని మా అన్నయ్య వాళ్ళు అయితే ఇంటికి వెళ్తున్నారు. ఇంకా మా ధృతి పాప చూసారా స్వీటీ అక్కని తీసుకొని వెళ్తా అనేసి కార్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది అనమాట. అసలు పైన వాళ్ళ బావకి బాయ్ అని ఎంత గట్టిగా చెప్తుంది చూడండి. వాళ్ళు ఎగిరిపోతారు అట్లా ఊపుతుంది. బాయ్ నాన్న. మొత్తానికి స్వీటీ బర్త్డే వ్లాగ్ అయితే ఇదన్నమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఫన్నీ షార్ట్ వీడియో అయితే ఉందన్నమాట. అది ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ అప్లోడ్ చేస్తాను. ఈలోగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.